కాకినాడ జిల్లాలోకి మరోసారి పెద్ద పులి సంచారం కలకలం రేపుతోంది. ఏలేశ్వరం మండలంలోని మర్రివీడు పంచాయతీ కంబాలపాలెం గ్రామంలో లేగదూడపై పెద్ద పులి దాడి చేసింది. దాంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. పులి సంచరిస్తుండటంతో కర్రలు పట్టుకుని రాత్రిపూట గస్తీ కాస్తున్నారు. అధికారులు వెంటనే పులిని పట్టుకుని తమను రక్షించాలని కోరుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కామేశ్వరరావు అందిస్తారు. కామేశ్వరరావు, చెప్పండి. ఏమన్నా చూసుకుంటే కనుక కాకినాడ జిల్లాలో పెద్ద పులి కలవర పెడుతుంది. దీనికి సంబంధించి అయితే మాత్రం నిన్న శుక్రవారం నైట్ ఏదైతే ఉందో అడ్డదిగల దీనికి సంబంధించి పత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం మండలం సంబంధించి అయితే మాత్రం మరువాడ గ్రామంలో అయితే మాత్రం కంబాలపాలెంలో అయితే మాత్రం పులి సంచరించినట్టు అధికారులు ధృవీకరించింది. దానికి సంబంధించి నిన్న నైట్ ఏదైతే ఉందో కంబాలపాలెం గ్రామస్తులు చివర పశువుని ఏదైతే ఉందో ఒక దూడను అయితే మాత్రం పులి చంపిందని చెప్పి స్థానికులు తెలుపుతున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి చూసుకుంటే కనుక నిన్న అంతా కూడా ఏదైతే ఉందో మొత్తం పత్తిపాడు నియోజకవర్గం సంబంధించి మొత్తం పరిసర ప్రాంతాల్లో పులి సంచరించినట్టయితే మాత్రం అటవీ అధికారులు తెలిపారు. దాంతోపాటు కూడా స్థానికులు కూడా మొత్తం పులి సంచారం మీద కూడా మొత్తం కూడా ఒక భయాందోళనకైతే గురవుతున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ఏదైతే ఉందో పత్తిపాడు మండలం సంబంధించి అయితే మాత్రం పత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం మండలం సంబంధించి మరువాడ దానికి సంబంధించి మొత్తం పరిసర ప్రాంతాలన్నీ కూడా ఏదైతే ఉందో పోలవరం దీనికి సంబంధించి అయితే మాత్రం ఏలేరు రిజర్వాయర్ పరిసర ప్రాంతాల్లో పులి సంచరించింది నిన్న నైట్ అని చెప్పేసి స్థానికులు చెప్తున్న పరిస్థితి ఉంది. దీంతోపాటు కూడా అధికారులు ఎప్పటికప్పుడు పులి మెడలో ఉన్న జీపీఆర్ఎస్ ట్రాకర్ ద్వారా పులిని ఎప్పటికప్పుడు దాని యొక్క మొత్తం కూడా మొత్తం కనుగొంటున్నారు. దానికి సంబంధించి మొత్తం ఎప్పటికప్పుడు సమాచారాన్ని ప్రజలకు అలర్ట్ చేస్తూ దానికి సంబంధించి ఎక్కడెక్కడ తిరుగుతుంది పులి అనే దాని మీద మొత్తం స్థానిక ప్రజలందరినీ కూడా అలర్ట్ చేస్తున్న పరిస్థితి ఉంది. మొత్తం మీద నేను చూసుకుంటే దానికి సంబంధించి ప్రస్తుతం ఈ రోజు అయితే మాత్రం పులి పోలవరం జిల్లా అడ్డదేగుల మండలం డి కృష్ణవరం గ్రామ సమీపంలో పులి ఉన్నట్టయితే మాత్రం ప్రాథమికంగా అయితే మాత్రం ఫారెస్ట్ అధికారులు గుర్తించారు. ప్రస్తుతం ఇప్పుడే మరి కొద్దిసేపటి కింద డి పోలవరం పరిసర ప్రాంతాలు అడ్డదిగల పరిసర ప్రాంతాల్లో తిరుగుతుంది పులి, దాని సంచారం ఉంది. ఆ చుట్టుపక్కల గ్రామాలు ఎవరో కూడా బయటికి రావద్దని చెప్పేసి ఫారెస్ట్ అధికారులు చెప్తున్న పరిస్థితి. మొత్తానికి ఇంచుమించుగా ఇందాక మరి కొద్దిసేపటి కింద కాకినాడ జిల్లా నుంచి పోలవరం జిల్లాలోకి పులి అడుగుపెట్టింది. దానికి సంబంధించి పోలవరం జిల్లా సంబంధించిన అడ్డదిగల, దానికి సంబంధించి ఎల్లవరం గ్రామం, దానికి సంబంధించి అనుకున్న మొత్తం గ్రామాలు చెరుకుంపాలెం, సంజీవ్ నగర్, దానికి సంబంధించి ఇంకా బొర్నగూడెం పరిసర ప్రాంతాల్లో పులి సంచరిస్తుంది. దానికి సంబంధించి ఎవరు కూడా బయటకు రావద్దు, ఇంపార్టెంట్ పని ఉంటేనే కానీ బయటకు రావాలని చెప్పి ఫారెస్ట్ అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది. మొత్తానికి ఏదైనప్పటికీ పులి సంచారాన్ని ప్రతి మినిట్ టు మినిట్ కూడా ఎప్పటికప్పుడు పులి మెడలో ఉన్న జీపీఎస్ కాలర్ ట్రాకర్ ద్వారా ఎప్పటికప్పుడు ఫారెస్ట్ అధికారులు మొత్తం పులి యొక్క మొత్తం సంచారం మొత్తం ఎక్కడెక్కడికి వెళ్తుంది అనే దాని మీద ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరించి స్థానికంగా ఉన్న ప్రజలందరినీ కూడా అలర్ట్ చేస్తున్న పరిస్థితి ఉంది. మొత్తానికి నిన్న నైటు ఏదైతే ఉందో పులి పత్తిపాడు మొత్తం ఏలేశ్వరం మండలం పరిసర ప్రాంతాల్లో సంచరించి కొన్ని లేగదోడ్ల మీద అయితే మాత్రం దాడులు చేసి ఒక లేగదోడ్ని అయితే చంపిందని చెప్పి ఫారెస్ట్ అధికారులు కూడా ధృవీకరించారు. దానికి సంబంధించి అయితే మాత్రం నిన్న నైట్ అంతా కూడా నిన్న 1:30 to 2 గంటల వరకు కూడా పులి ఏదైతే ఉందో కంబాలపాలెం గ్రామం పరిసర ప్రాంతాల్లో తిరిగింది. దానికి సంబంధించి పశువుల మీద దాడి జరిగిందని చెప్పేసి స్థానికులు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. పులి నుంచి మమ్మల్ని కాపాడాలని చెప్పేసి మొత్తం కూడా ఏదైతే ఉందో పత్తిపాడు ఏలేశ్వరం మండలం సంబంధించిన ప్రజలందరూ వాపోవడం జరిగింది. దానికి సంబంధించి ఇందా మధ్యాహ్నం 1:30 ప్రాంతంలో అయితే మాత్రం ఇంచుమించుగా పులి ఎక్కడి నుంచి అయితే వచ్చిందో పోలవరం జిల్లా నుంచి పత్తిపాడు జిల్లా ఏలేశ్వరం మండలానికి వచ్చింది. మళ్ళీ ఎక్కడి నుంచి యూటర్న్ తీసుకుని మళ్ళీ పోలవరం జిల్లాకి అయితే మాత్రం అడ్డదిగల మండలానికి అయితే చేరుకుందని చెప్పి ఇప్పుడే మరి కొద్దిసేపటింద ఫారెస్ట్ అధికారులు అయితే చెప్పడం జరిగింది. దానికి సంబంధించి ఇప్పటికే పులి మెడలో ఉన్న జీపీఎస్ కాలర్ ద్వారా ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెలుసుకుని స్థానికంగా ఉన్న గ్రామస్తులందరినీ కూడా అలర్ట్ చేస్తున్నారు. మరో పక్క పులి కోసం 11 అనుమాన బృందాలు మరో పక్క గాలిస్తున్నారు. మరో పక్క 3 ట్రంక్లైజర్ టీములు కూడా మొత్తం అనుమాన బృందాలతో పాటు ట్రంక్లైజర్ టీములు కూడా మొత్తం పులి గాలింపు కోసం అయితే పులి ఆపరేషన్ అయితే కొనసాగుతుంది. ప్రస్తుతం అయితే మాత్రం పులి ఆపరేషన్ ప్రస్తుతం ఏదైతే ఉందో పోలవరం సంబంధించి కాకినాడ బోర్డర్ సమీపంలో 2 జిల్లాల ఫారెస్ట్ అధికారులు కూడా పులి ఆపరేషన్లో పార్టిసిపేట్ చేశారు. దానికి సంబంధించి ప్రస్తుతానికైతే మాత్రం పులి ఆపరేషన్ కొనసాగింపులో భాగంగా అయితే మాత్రం ప్రస్తుతం పోలవరం జిల్లా పరిసర ప్రాంతాలు అడ్డదిగల మండలం, ఎల్లవరం మండలం, దానికి సంబంధించి రంపచోడవరం ఏరియా మొత్తం కూడా గాలింపు చర్యలు అయితే జరుగుతున్నాయి. మరి సేపటి కిందే 11 అనుమాన్ టీములు కూడా మొత్తం కూడా లేటెస్ట్ అప్డేటెడ్ టెక్నాలజీస్తో మొత్తం కూడా పులి యొక్క డ్రోన్లతో అయితే మాత్రం పులి గాలింపు చర్యలు అయితే జరుగుతున్నాయని చెప్పి దీనికి సంబంధించి కాలర్ ఏదైతే జీపీఎస్ ట్రాకర్ ద్వారా పులి ఎక్కడున్న దాని మీద డ్రోన్ కెమెరాలతో ఎప్పటికప్పుడు 11 అనుమాన్ టీములు 3
దానికి సంబంధించి ట్రాంక్లైజర్ టీంలు, దానికి సంబంధించి ఫారెస్ట్ అధికారులు మొత్తం అందరూ కూడా మొత్తం పులి మీద అయితే మాత్రం పులి ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. దానికి సంబంధించి ఈ రోజు రేపటిలో కల్లా పులి మైదాన ప్రాంతాల్లోకి వస్తే కనుక పులిని పట్టుకుని తీరుతాం. ఇప్పుడు ప్రస్తుతం పులి డిఫారెస్ట్ లో అయితే మాత్రం తిరుగుతూ ఉంది. దానికి సంబంధించి బయటకు బహిర్గత మైదాన ప్రాంతాల్లోకి వస్తే పులిని ఖచ్చితంగా పట్టుకుంటామని చెప్పేసి అనుమాన బృందాలు కూడా చెప్పడం జరిగింది. మరి కొద్దిసేపటి కింద ఫారెస్ట్ స్పెషల్ ఆఫీసర్ చలపతిరావు కూడా ఓ బులెటిన్ రిలీజ్ చేశారు. దానికి సంబంధించి పులి మైదాన ప్రాంతాలకు ఎట్టి పరిస్థితుల్లోకి ఈ రోజు రేపటిలో కల్లా వస్తే కనుక ఖచ్చితంగా పులి మేము మొత్తం కూడా ట్రాంక్లైజర్ టీంతో మొత్తం మేము దానికి మొత్తం ఇంజెక్షన్ చేసి దాన్ని సేఫ్గా అయితే పట్టుకోవడం జరుగుతుందని చెప్పేసి ఫారెస్ట్ అధికారులు అయితే తెలుపుతున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతానికైతే మాత్రం పులి ఆపరేషన్ కొనసాగుతుంది పోలవరం కాకినాడ జిల్లాల మధ్య. దానికి సంబంధించి అయితే ప్రస్తుతానికి ఫారెస్ట్ అధికారులు ఇంచుమించుగా ఒక 100 మంది ఫారెస్ట్ అధికారులు అయితే మాత్రం పులి ఆపరేషన్లో పాల్గొన్నారు. దానికి సంబంధించి ఇప్పటికే మొత్తం కూడా అడ్డదిగల మండలం, ఎల్లవరం మండలం కూడా అలర్ట్ చేశారు. ఎవరిని కూడా బయటకు రావద్దు, ఎటువంటి పశువుల్ని బయటకు వదలొద్దని చెప్పి అధికారులు ఎప్పటికప్పుడు మొత్తం కూడా అలర్ట్ చేసిన పరిస్థితి ఉంది. మొత్తానికి ఇంచుమించుగా ఈ రోజు రేపటిలో గల పులి బంధిస్తాం సేఫ్ గా అని చెప్పి ఫారెస్ట్ అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది. ఏమన్నా రైట్, థ్యాంక్ యూ కమిషనర్.